కడపలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని పాఠశాల ఎదుట బైఠాయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ మధుసూదన్ ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీఓ తెలిపారు. ఇన్స్టిట్యూషన్స్లో సంబంధించి 8వ తరగతి చదివే పిల్లలు ఉన్న క్లాస్ రూమ్లో పైన ఒక పెచ్చుడి పిల్లలపైన 4 పిల్లలపైన పడింది. అందులో 4లో ఒకరికి ఈ కండిషన్ అండ్ మిగతా 2 మైనర్ ఇంజరీస్తో ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు. బట్ దాంట్లో ముబారక్ అనే ఒక చిన్న పిల్లాడికి మాత్రం దర్ ఇస్ నో ఇష్యూ. ప్రస్తుతానికి అతను ఇంట్లో ఉన్నాడు. ఈ 3లో 2కి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఒకరికి కొద్దిగా తలపైన గాయం జరిగింది. సో దానిపైన ఇప్పుడు హాస్పిటల్లో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదా? విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం మాంసాల నుంచి పీటలు కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద పాఠశాలల్లో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకోకుండా విద్యార్థులకు గాయాలు మిగులుస్తున్నాయి. విజ్ఞానం పేరిట, చదువుల పేరిట ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆయన ముసుగులో ఉన్నటువంటి చాలా విద్యా సంస్థలు వ్యాపార దందా కోట్ల రూపాయలు నడుస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కడుపు శోకం మిగులుతా ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా పోరాటం చేస్తాం. ఈ స్కూల్ సీజ్ చేసేంత వరకు ఆ విద్యార్థుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్సీ అనే అహంకారంతో, ప్రజాప్రతినిధి అనే అహంకారంతో నన్ను ఎవరు అడగరు, నన్ను ఎవరు ప్రశ్నించరు. ఈరోజు విద్యాశాఖ అధికారులు నేను మేనేజ్మెంట్ చేసుకుంటానని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కనీస తనిఖీలు కూడా నిర్వహించుకోకుండా నాసిరకంగా బిల్డింగ్ కట్టడం చేత ఈరోజు పెచ్చులు ఈరోజు విద్యార్థులు గాయాలపైనటువంటి పరిస్థితి. ఇంత జరుగుతా ఉన్నా, ఇంత విద్యార్థులు సీరియస్ అవుతా ఉన్నా ఈరోజు డిఏఓ గారు లేరు, ఆర్జేడీ గారు లేరు. ఎందుకు లేరని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ విద్యార్థులు న్యాయం జరగకుంటే రేపే జిల్లా వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలుగా బంధుకు పిలుపునివ్వాల్సి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.